హెలికాప్టర్ గాల్లోకి ఎగరాలంటే ఫస్ట్ నువ్వు డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేయడానికి ఫస్ట్ నీకేం కావాలి? బ్లేడ్ కావాలి, హెలికాప్టర్ బ్లేడ్. సో హెలికాప్టర్ బ్లేడ్ డిజైన్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తాం? ఒక బ్లేడ్ని నువ్వు నీ ఇష్టానికి వచ్చినట్టు ఇలా కూడా డిజైన్ చేయొచ్చు. ఇది కూడా ఒక బ్లేడ్ లాగానే కనబడుతుంది, కానీ ఇది బ్లేడ్ కాదు, ఎయిర్క్రాఫ్ట్ బ్లేడ్ కాదు, హెలికాప్టర్ బ్లేడ్ అసలుకే కాదు. ఓకే, అందరిలాగా నువ్వు ఇలా చేస్తే నీకు ఒక ఇంజనీర్కి లేకపోతే ఒక డిజైన్ ఇంజనీర్కి తేడా ఏముంటుంది? సో దానికోసం మనం ఏం చేసామంటే రీసెర్చ్ చేసాం. రీసెర్చ్లో మనకు తెలిసింది ఏంటి అంటే ఒక నాసా పీడిఎఫ్ దొరికింది. ఓకే, ఆ నాసా పీడిఎఫ్లో వాళ్ళు ఒక US-60 అనే ఎయిర్క్రాఫ్ట్ బ్లేడ్ అనేది డిజైన్ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు వాడుతున్న కోఆర్డినేట్స్ SC1095, SC1098 R8. ఓకే, ఇది రిప్లేస్మెంట్ కింద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మనం SC1095కి చూద్దాం. సో ఇప్పుడు SC1095 అనేది కోఆర్డినేట్స్ అనేది మనకు దొరకాలి. ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి? సో ఇది వీళ్ళు ఇచ్చారు ఇక్కడ స్ట్రక్చర్ SC1095, 1098. ఓకే, ఈ రెండు స్ట్రక్చర్స్ని వాళ్ళు చేసి ఒక థీసిస్ అనేది తీసుకున్నారు. వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ కొన్ని కోఆర్డినేట్స్ అనేవి ఇచ్చారు. ఓకే, వీటిని నువ్వు డైరెక్ట్గా వాడుకోవచ్చు అవసరం అనుకుంటే, లేదు అనుకుంటే నెట్ నుంచి అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఆల్రెడీ తీసుకొని పెట్టాను. ఆ తీసుకున్న కోఆర్డినేట్స్ అనేవి 1098 ఇవి. ఓకే, వీటిని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఒక కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని నేను ఒక ఎయిర్ ఫాయిల్ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తున్నాను. సో ఏం చేయాలి దానికి? ఫస్ట్ ఇది అవసరం లేదు కాబట్టి డోంట్ సేవ్, అగైన్ న్యూ, గో టు కర్వ్స్. ఓకే, కర్వ్ త్రూ XYZ పాయింట్స్, బ్రౌజ్. ఓకే, నువ్వు ఎక్కడైతే ఇక్కడ కర్వ్స్ ఆల్ టెక్స్ట్ ఫైల్స్ అని పెట్టేసి నువ్వు ఎక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నావో US-60 అని చెప్పేసి నేను ఒక సేవ్ చేసుకు పెట్టుకున్నాను. ఎక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నావో అక్కడ నుంచి ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయి. ఓకే, ఓకే, దిస్ ఈజ్ యువర్ ఏరోఫాయిల్ క్రాస్ సెక్షన్. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు స్కెచ్ అనేది 3D మోడల్ కింద కన్వర్ట్ చేద్దాం. దానికోసం యూ డూయింగ్ దిస్ కన్వర్ట్ ఎంటిటీస్. ఓకే, ఇక్కడ ఓపెన్ ఎండ్స్ ఉంటాయి, దీన్ని క్లోజ్ చేసేసుకో. ఓకే, అండ్ నీకు ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ క్లోజ్ ఎండ్స్లో ఇది వచ్చేసి టాంజెంట్గా పెట్టేసుకో. ఓకే, నౌ దిస్ డైమెన్షన్ 1 మీటర్ లేకపోతే 1 mm ఉంటుంది. ఎనీథింగ్ ఈజ్ 1 mm అని ఉంటుంది, నువ్వు యూనిట్స్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుంది. బట్ యాజ్ పర్ మై రీసెర్చ్ నాకు 245.98 ఇది నీ కార్డ్ లెంత్. దీన్ని ఈ టోటల్ని కార్డ్ లెంత్ అంటారు. ఓకే, సో అంత అమౌంట్ ఆఫ్ టైమ్స్కి నేను ఇంక్రీజ్ చేసుకోవడానికి ఐ యూస్ స్కేల్, సెలెక్ట్ దిస్. ఓకే, ఓకే స్కేల్, ఓకే ఇది స్ట్రెచ్ వచ్చిందా, సారీ. యూస్ స్కేల్, సెలెక్ట్ దిస్, స్కేల్ అబౌట్ కోఆర్డినేషన్ అబౌట్ XYZ. ఇది 245 లేకపోతే 245.98 టైమ్స్. ఓకే, ఓకే దిస్ ఈజ్ యువర్ కోఆర్డినేట్. చెక్ చేయాలనుకుంటే కూడా ఇది సెలెక్ట్ చేసుకొని యూ కెన్ చెక్ దిస్. ఓకే, యూ కెన్ ఆల్సో మెన్షన్ 245.98, no problem. Okay, so this is how you create your coordinate. Okay, then after exit, select extrude, enter 1500 or whatever amount you want. Chord length అనేది 1.5 meters తీసుకుంటున్నాను నేను. ఓకే, లేదంటే యూ కెన్ గివ్ ఇట్ 2500. ఓకే, దిస్ ఈజ్ యువర్ 2500. ఓకే, నౌ సి ఇఫ్ యూ వాంట్ లైక్ సి ఇది ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ స్ట్రైట్ వింగ్ వచ్చేసింది. బట్ వింగ్స్కి వచ్చేసరికి ఇక్కడ కొంచెం టిల్ట్ యాంగిల్ ఉంటుంది టు గివ్ మోర్ ఏరోడైనమిక్ స్ట్రక్చర్. ఓకే, టు క్రియేట్ దట్ మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే ఒక ప్లేన్ అనేది ఒక ప్లేన్ తీసుకో, ఇక్కడ నుంచి ఒక 200 mm డిస్టెన్స్.
అట్లాంటి ప్లేన్స్ నాకు 2 కావాలి. ఓకే, స్కెచ్ ఆన్ దిస్ ప్లేన్. ఓకే, convert entities, select and this. ఓకే, అండ్ ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇది యాస్టర్స్ ఇలా ఉండకుండా ఒక 5 degrees పైకి ఇంకొక ప్లేన్ మీద 20 degrees కిందికి తీసుకోవాలి. ఎందుకు అంటే ఒక స్ట్రక్చర్ అనేది నీకు మెయింటైన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఎంటైర్ మొత్తాన్ని, సో ఇట్స్ నాట్ స్కేల్, ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ మూవ్ ఆప్షన్, మూవ్. సో సెలెక్ట్ దిస్. ఓకే, ఫ్రమ్ ఇదొక 5 mm, ఎక్స్ కాదు వై, రైట్. సో ఓకే, అది వచ్చేసి నీకు మూవ్ అవ్వట్లేదు. సో బికాజ్ ఎందుకంటే ఆన్ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్. జస్ట్ నార్మల్గా పిక్చర్స్ పైకి పెట్టాను, ఓకే చేశాను. ఓకే, నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, నేను ఇప్పుడు కొంచెం దీని అడ్వాంటేజ్ కింద, సో ఇది కరెక్ట్ మెయింటైన్ అవుతుందో లేదా చెక్ చేసుకోవడానికి ఒక వర్టికల్ లైన్ తీసుకొని ఈ యాక్సిస్కి ఈ యాక్సిస్ 2 కూడా టాంజెంట్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఆటోమేటిక్గా నీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంతకుముందు ఎంటరేషన్ డైమెన్షన్ ఉంది కదా, అది చెక్ చేసుకో. ఇక్కడ నుంచి 245 ఉంది, మనకు కావాల్సిన 245.98. ఇది కొంచెం ఎక్స్ట్రా ఇచ్చింది. సో వాట్ యూ వాంట్ టు డూ, ఇది రెండింటిని సెలెక్ట్ చేసుకొని టాంజెంట్. సో ఇది డిలీట్ చేసాయి. సో ఇక్కడ నుంచి లేదు అంటే ఇంకా సింపుల్ ఒక పని చేయొచ్చు, ఆర్క్ ఇందాకలానే ఆర్క్ క్రియేట్ చేసుకొని అది టాంజెంట్ ఆర్క్ పెట్టేసుకొని. ఓకే, నౌ యూ షుడ్ సెలెక్ట్ వన్ కోఆర్డినేషన్ ఫ్రమ్ హియర్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి టాంజెంట్. ఓకే, అండ్ షుడ్ మెయింటైన్ this. రైట్, సో ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత నౌ ఇప్పుడు చూడు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సెంటర్ లైన్కి ఒక హారిజాంటల్ లైన్ కోఆర్డినేషన్ అనేది ఇక్కడ మనకి పింక్ ఎల్లో కలర్ నీకు చూపిస్తుంది కదా, సో దాన్ని తీసుకొని దీనికి హారిజాంటల్ లైన్కి. ఓకే, అండ్ ఈ కోఆర్డినేట్కి మధ్యలో డిస్టెన్స్ గివ్ ఇట్ యాజ్ from here to here is a 5. చాలు. ఓకే, అండ్ ద సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్ మళ్ళీ నువ్వేం చేయాలి, నెక్స్ట్ ఇంకొక టాపిక్ అంటే ఈ స్కెచ్ అయిపోయింది, పైకి తీసుకెళ్ళావు, నెక్స్ట్ ఈ దాంట్లో కిందికి తీసుకురావాలి. ద సేమ్ వే స్కెచ్ ఇది. ఓకే, మళ్ళీ కన్వర్ట్ ఎంటిటీస్ ఇది వచ్చేసి అండ్ ఇది రెండుని కన్వర్ట్ చేసి. ఓకే, అండ్ సేమ్ వే మళ్ళీ మూవ్ ఎంటిటీస్, సెలెక్ట్ దిస్. ఓకే, అండ్ మూవ్ ఫ్రమ్ అని చెప్పేసి దీన్ని కొంచెం కిందికి మూవ్ చేయి. ఇది డిలీట్, మూవ్ ఫ్రమ్ స్టార్ట్ పాయింట్, మూవ్ ఫ్రమ్ సో అండ్ సో అండ్ సో మూవ్ చేసుకున్నాం. ఓకే, సేమ్ వే మళ్ళీ ఇందాకట్లాగా. ఓకే, మళ్ళీ ఇందాకట్లాగా నౌ యూజ్
కోఆర్డినేట్స్ లైక్ దిస్. ఇక్కడ నుంచి